ఓ విషయం చెప్పు. అన్నింటికన్నా గొప్ప కర్తవ్యం ఏమిటి? సేవ. ఓ, అందరూ సేవ చేస్తే సంపాదించేది ఎవరు? ఈ కారణాన్ని దృష్టిలో పెట్టుకుని వర్ణ వ్యవస్థను సృజించారు. ఎందుకంటే ప్రతి వ్యక్తి ప్రతి పనిని చెయ్యలేడు. మనం మన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ కూడా సేవ చేయగలం. ఒక రైతు తన పంటలో నుండి తన అవసరాలకు తీసి పెట్టుకుని మిగిలిన దాంట్లో నుండి కొంత భాగం ఎవరైనా అవసరంలో ఉన్న వారికి ఇస్తే అదే సేవ అవుతుంది. ఒకవేళ ఆ పరమాత్మ అవసరమైన దానికంటే మీకు ఎక్కువగా ఇస్తే, అలాగే మీరు అందులో నుండి కొంత భాగం ఎవరైనా అవసరంలో ఉన్న వారికి ఇవ్వడానికి సిద్ధపడితే, అది ధనమైనా కానీ, అన్నమైనా కానీ, లేకపోతే శ్రమైనా కానీ, ఇంకొకరికి ఇవ్వడానికి సిద్ధపడ్డారంటే ఇది సేవయే అవుతుంది. అలాంటి ఈ సేవ మానవులకు చేసే సేవ కాదు, ఆ పరమాత్మకు సేవ అవుతుంది. అందరూ ఇలాగే చేయడం మొదలు పెడితే ఎవ్వరూ మందిరానికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఏ ఒక్కరూ భగవంతుడిని పూజించరు. ఎవరూ ధార్మిక పుస్తకాలు చదవరు. జనం ధర్మాలను మర్చిపోతారు. అప్పుడు నాస్తికుల పంట పండుతుంది. అయినా భగవంతుడిని నమ్మకపోవడాన్ని మించిన పాపం ఏదీ ఉండదు. మీరు అన్నారు కదా, నాస్తికులు అందరికంటే పెద్ద పాపులు అని. కానీ ఎందుకు? అతన్ని కూడా ఆ భగవంతుడే కదా సృష్టించాడు. మీరు సత్యం ఏమిటంటే, తరచూ మనకే నాస్తికుల అవసరం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మనకి సత్యం అనే అర్థాన్ని చూపిస్తారు. అందరూ తరచూ పుణ్యక్షేత్రాలకి వెళుతుంటారు, దానాలు దక్షిణలు ఇస్తుంటారు, సేవలు చేస్తూ ఉంటారు, తమ ఆరాధ్య దైవాన్ని ప్రసన్నం చేసుకుంటారు, వారి మనోవాంఛలు నెరవేరాలని ఆశిస్తారు. తరచూ ఈ దానాలు ఆకలి ఉన్న వ్యక్తికి భోజనం పెట్టడానికి పనికొస్తూ ఉంటాయి. కానీ ఆలోచించండి, ఇటువంటి దానాలను ఒక నాస్తికుడు చేసినప్పుడు అతను నిస్వార్థ భావంతో చేస్తాడు. అతను ఈ ఆహారం తన ఆరాధ్య దైవాన్ని ప్రసన్నం చేసుకునేందుకు ఇవ్వడు, తన మనోవాంఛను నెరవేర్చుకునేందుకు ఇవ్వడు. ఆలోచించండి, మరి ఈ దానాలు నిస్వార్థ భావంతో చేస్తున్నప్పుడు ఈ దానాలన్నీ అన్నిటికన్నా గొప్ప దానాలు అవునా కాదా?